హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్ గురించి మనం తెలుసుకుందాం. న్యూస్ ఛానల్స్ కాదు, న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు. ఇంటర్నేషనల్ ఛానల్స్ అన్నీ మనం ఏమైతే చూడొచ్చు. ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకునేసి, సో ఆ యాప్ ఎలాంటిది అనేది నేనైతే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో యాప్ను ఇన్స్టాల్ చేసుకునేసి మనం ఇప్పుడైతే అమెరికాలో కనుక చూసుకున్నట్టు చాలా ఎక్కువ కరోనా అయింది. సో కరోనా వల్ల మనకి ఏమంటే అక్కడ న్యూస్ ఎలాగుంది, అలాగే అక్కడ వాళ్ళకి లాక్డౌన్ ఎలాగుంది అవన్నీ మనం తెలుసుకోవచ్చు. అదే అని కాదు, మనకి దుబాయ్లో ఉన్న వాళ్ళు కూడా అవి కూడా చూడవచ్చు. మన పక్క దేశం పాకిస్తాన్, నేపాల్ ఇవన్నిట్లో కూడా మనం ఏమంటే ఎలాగుంది కండిషన్ అన్నిటి కూడా చూడవచ్చు. సో నేను ఈ వీడియో చేయడానికి కారణం, మన ఇండియాలో కూడా లాక్డౌన్ ఉంది కదా మే 3 వరకు. సో మే 3 వరకు ఉన్నారు కాబట్టి అందరూ అయితే ఇంట్లోనే ఉంటారు. ఇంట్లోనే ఉండడం వల్ల మనకేమంటే టైం పాస్కి లాగా ఏదో ఒక వీడియోని అయితే క్రియేట్ చేసి రోజంతా టైం పాస్ అయ్యే వీడియోని అయితే క్రియేట్ చేయాలనేసి నేనైతే ఈ వీడియోలన్నీ క్రియేట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఆ యాప్ ఎలా ఉంటుంది, ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అది ఎలా మనం మూవీస్ అలాగే న్యూస్ ఇవన్నీ చూడవచ్చు అన్నది కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అసలు మనకి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఎట్లా సబ్స్క్రైబ్ క్లిక్ ఛానల్ పక్కన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, నా మొబైల్ ఫోన్కి అయితే వచ్చేసాం. మొబైల్ ఫోన్లో అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్గా నేనైతే ఆ యాప్ని అయితే మీకు చూపిస్తున్నాను. సో యాప్ అయితే మనకి ఏమంటే ప్లే స్టోర్లో అయితే అవైలబుల్ ఉండదు ఈ యాప్ని అనేది. సో ఇక్కడ చూడొచ్చు, లైవ్ నెట్ టీవీ అనేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. లైవ్ నెట్ టీవీ అనేది ఇదే యాప్ అయితే. సో ఇదైతే మీరైతే డిస్క్రిప్షన్ లింక్ అయినా ఇస్తాను, లేదనుకోండి డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వకపోయినట్టుకుంటే డెఫినెట్లీ కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి. మీకు 100% లింక్ అనేది నేనైతే డైరెక్ట్గా అయితే మీకు అయితే సెండ్ అయితే చేసేస్తాను. సో దీన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ అయితే చేద్దాం. సో నేనైతే ఇన్స్టాల్ అయితే చేసాను. సో ఓపెన్ అయితే చేద్దాం. ఓకే, ఓపెనింగ్ అయితే అవుతుంది. సో ఇదైతే మనకి చాలా మంచి యాప్ అయితే. సో అందరికైతే ఇది అయితే ఇంట్రెస్టింగ్గా వర్క్ అయితే చేస్తుంది. అందరికైతే డెఫినెట్లీ యూజ్ అయితే చేయండి అందరూ అయితే. సో ఓకేనా, ఓపెనింగ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో లోడింగ్ కొంచెం టైం అయితే పడుతుంది. సో ఇక్కడ చూడవచ్చు, నా టైం అవుతుంది 12:01 అయింది. సో ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది. సో ఓపెనింగ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. కొంచెం వీడియో అనేది స్కిట్ అయితే చేద్దాం. ఇక్కడ చూడవచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీ అయితే మనకైతే డైరెక్ట్ అయితే ఇక్కడ వచ్చేసింది. ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ఫస్ట్ ఆఫ్ ఆల్గా పాకిస్తాన్ ఛానల్స్ మనకి ఏమంటే వస్తుంది. పాకిస్తాన్వి కూడా మనకి ఏమంటే డైరెక్ట్గా కొన్ని ఛానల్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూడవచ్చు, పాకిస్తాన్ చాలా ఎక్కువ ఛానల్స్ కూడా ఉంది. మనకి ఇండియా ఛానల్స్ నెక్స్ట్ అయితే వస్తుంది. ఇక్కడ చూడవచ్చు, నెక్స్ట్ ఇండియా ఛానల్స్ మన ఇవన్నీ అయితే ఇండియా ఛానల్ వచ్చి వచ్చింది. ఆ తర్వాత యూఎస్ ఛానల్ అన్నీ వచ్చింది. ఇక్కడ చూడవచ్చు, ఏబీసీ, ఏఎంసీ ఇవన్నీ మనకి ఏమంటే యాక్షన్. సో ఇవన్నీ మనకేమంటే యూఎస్ ఛానల్, ఇవన్నీ మనకేమంటే యూఎస్ ఛానల్ ఫోక్స్, ఇవన్నీ మనకేమంటే యూఎస్ ఛానల్వి. ఇవన్నీ మనకేమంటే ఇక్కడ నుంచి కూడా మనం డైరెక్ట్గా అయితే లైవ్ అయితే చూడవచ్చు. మనకి ఎలాంటి ఎక్స్ట్రా యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేయాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా మూవీస్ ఛానల్స్ అవన్నీ మనకేమంటే ఎంటర్టైన్మెంట్ కేటగిరీ అంటే చాలా మూవీస్ ఛానల్స్ అయితే ఇక్కడైతే అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ చూడవచ్చు, ఇవంటే దుబాయ్వి. సో ఇవన్నీ మనకేమంటే ఫ్రాన్స్ ఇవన్నీ కనిపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు న్యూస్ ఛానల్. సో ఇక్కడ చూడవచ్చు, పాకిస్తాన్ న్యూస్ ఛానల్స్ మనకేమంటే 24/7 ఇక్కడ మనకేమంటే వచ్చింది. సో అలాగే ఇక్కడ ఇండియన్ ఛానల్స్ కూడా మనకేమంటే ఇక్కడ అవైలబుల్ ఉంది. బాలీవుడ్ క్లాసిక్, బాలీవుడ్ ప్రీమియం ఇవన్నీ, బాలీవుడ్ యాక్షన్ ఇవన్నీ మనకేమంటే ఇక్కడ నుంచి కూడా మనం ఏమంటే చూడవచ్చు. ఇక్కడ కూడా న్యూస్ కూడా ఇక్కడ మనకి పైన కేటగిరీస్ అన్నీ మనకేమంటే కనిపిస్తూ ఉంటుంది. పైన ఇక్కడ మనకి నెక్స్ట్ కేటగిరీ న్యూస్లో అయితే వెళ్ళిపోతాం. సో న్యూస్లో కూడా మనకేమంటే న్యూస్ 7 న్యూస్ అనేసి మనకి ఇక్కడ పాకిస్తాన్ న్యూస్ ఛానల్స్ అన్నీ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్గా. సో నెక్స్ట్ మనకి ఏమంటే ఇండియన్ న్యూస్ ఛానల్స్ మనకి ఏమంటే ఇస్తుందో ఇక్కడ చూడొచ్చు, ఆజ్ తక్ ఇవన్నీ మనకి ఏమంటే వచ్చింది. ఆజ్ తక్ డీడీ న్యూస్, ఇక్కడ చూడొచ్చు ఈటీవీ ఉర్దూ. సో చాలా అంటే చాలా న్యూస్ అంటే వచ్చింది. ఇండియా టీవీ మనకి వచ్చింది. అలాగే చాలా ఎక్కువ న్యూస్ ఛానల్ అంటే ఎన్డీటీవీ 24/7 ఇవన్నీ మనకి ఏమంటే ఇండియన్ న్యూస్ ఛానల్స్ ఇవన్నీ. సో అలాగే ఇక్కడ చూడొచ్చు యునైటెడ్ స్టేట్స్లో ఛానల్స్ అన్ని ఏబీసీ న్యూస్ ఇవన్నీ మనకి ఏమంటే బీబీసీ వరల్డ్ న్యూస్. సో ఇవన్నీ యూఎస్ స్టేట్ అనేది యునైటెడ్ కింగ్డమ్ కానీ యుఏఈ అనమాట. ఇవి కూడా ఛానల్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు స్పోర్ట్స్ కేటగిరీ. స్పోర్ట్స్లో కూడా మనకి ఏమంటే పాకిస్తాన్వి ఛానల్స్ వస్తున్నాయి. ఇండియావి కొన్ని తక్కువ ఛానల్స్ అయితే ఇప్పుడైతే కొన్ని ఛానల్ కట్ అయితే చేశారు. బట్ మనకి ఇవంటే ఎక్కువ అవసరం వెళ్ళేదైతే ఎప్పుడు, ఎందుకంటే స్పోర్ట్స్ అనేది అన్నీ అయితే బ్యాండ్ అయితే అయిపోయింది ప్రస్తుతానికి కరోనా వైరస్ వల్ల. సో ఇక్కడైతే మూవింగ్స్ గురించి అయితే చూద్దాం. సో మూవింగ్ గురించి అయితే చూసుకున్నట్టు ఇక్కడ ఇండియా కూడా మనకేమంటే అవైలబుల్ ఉంది. P4U మూవీస్ ఇవన్నీ మనకేమంటే ఇండియా మూవీస్ ఛానల్స్ ఇవన్నీ. యూటీబీ యాక్షన్, యూటీబీ మూవీ ఇవన్నీ మనకేమంటే అవైలబుల్ ఉంది. మూవీ ఓకే, వావ్ మూవీ ఇవన్నీ మనకి ఎక్కడ చూడవచ్చు. యునైటెడ్ స్టేట్ మూవీస్ మనకి ఇంగ్లీష్ మూవీస్ కనుక చూడాలనుకుంటే ఇంగ్లీష్ ఛానల్స్ చాలా కాస్ట్లీ. మనకేమంటే డిటిహెచ్లో రీఛార్జ్ చేయాలనుకుంటే ఇక్కడ చూడవచ్చు HBO HD ఇవన్నీ మనకేమంటే MNN ప్లస్ ఇవన్నీ మనకేమంటే వస్తుంటుంది. సో ఇక్కడ చూడవచ్చు, చాలా అంటే చాలా కాస్ట్లీ ఛానల్ ఇవన్నీ మనకేమంటే ఇక్కడ నుంచి మనం ఫ్రీగా అయితే చూడవచ్చు. అలాగే యునైటెడ్ కింగ్ది కూడా మనకేమైనా ఛానల్స్ ఇక్కడ అయితే కనిపిస్తుంది. సో యాక్షన్ మూవీస్ ఇవన్నీ మనకేమిటి యాక్షన్ కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ ఇవన్నీ మనకేమిటి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడ ఇండోనేషియా ఛానల్స్ మనకు కనిపిస్తుంది. ఇండోనేషియా, పోలాండ్, జర్మన్ ఇవన్నీ, కెనడా, థాయిలాండ్, ఇటలీ, ఆస్ట్రేలియన్.
సౌత్ ఇండియన్లో మనకి ఏమంటే చూడొచ్చు ఇక్కడ ఎక్కువ అంటే మనకి ఏమంటే తమిళే అయితే ఎక్కువ ఉంది. సో ఇక్కడ మనకి తెలుగు వచ్చేసి మనకి ఈటీవీ సినిమా, ఈటీవీ లైఫ్, ఈటీవీ ప్లస్ ఇదైతే మనకైతే కనిపిస్తుంది ఇక్కడ డైరెక్ట్గా. సో ఆ తర్వాత ఇంకా ఏ ఛానల్ ఉందని చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు రాజ్ మిక్స్ తమిళ్, రాజ్ మిక్స్ మ్యూజిక్ తెలుగు కూడా ఉంది మనకి ఇక్కడ. సో అలాగే సాక్షి టీవీ, రాజ్ వీసా ఇవన్నీ మనకి ఏమంటే తెలుగు ఉంది. టాలీవుడ్ కూడా ఛానల్ ఉంది. టీవీ5 కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంది, టీవీ9తో పాటు. అలాగే ఇక్కడ మనకేమంటే పంజాబీ మూవీస్ కూడా మనకేమంటే అక్కడ అవైలబుల్ ఉంది. పంజాబీ ఛానల్స్, పంజాబీ ఛానల్, అఫ్ఘాన్వి ఇవన్నీ, ఫ్రాన్స్వి ఇవన్నీ మనకి చాలా అంటే చాలా ఎక్కువ ఛానల్స్ మనకి ఏమంటే ఇక్కడ అవైలబుల్ ఉంది. ఇక్కడ చూడొచ్చు మ్యూజిక్ కూడా మనకి ఇండియన్ మ్యూజిక్స్ కనిపిస్తుంది. అలాగే యునైటెడ్ మ్యూజిక్ ఛానల్స్ అన్నీ కనిపిస్తుంది. సో అలాగే చూద్దాం బెంగాల్, అలా కిడ్స్, కుకింగ్ చాలా అంటే చాలా మనకి ఆప్షన్స్ అయితే ఉంది మనకి ఇక్కడ నుంచి చూడవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినా డెఫినెట్గా లైక్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే నా ఛానల్ కనుక ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పుడు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్ కానీ క్వశ్చన్ కానీ డెఫినెట్ కామెంట్స్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. 100% రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇందువన్నీ అయితే ప్లే అయితే 100% ఇక్కడ ప్లే అయితే ట్రై చేయండి. ఇక్కడ చూడొచ్చు ఎంఎక్స్ ప్లేయర్ ఏది మనకి ఎక్కడ మనకి ప్లే కావాలి అనేది అయితే మనం సెలెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఆండ్రాయిడ్ అయితే సెలెక్షన్ చేస్తాను. సో నా నెట్వర్క్ అయితే కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల వస్తుందో రాదో అయితే నాకైతే డౌట్. సో ఓపెన్ అయితే చేద్దాం. సో ఓకే నా రన్ అయితే అవుతుంది. సో వస్తుందో లేదో అనేది అయితే నాకైతే తెలియదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.